ఒక చిన్న సామెతతో నన్ను నేను మిమ్మల్ని మీ ముందు ఆవిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. జననం మరణం ఈ రెండు తప్పదు. ఈ మధ్యలో ఒక్క క్షణమే నేననే ఈ నేను అని మా తాతాజీ గారు చెప్తుండేవారు. ఆయన కొటేషన్ అది. అయితే ఆ మధ్యలో బతకడానికి ఒక ఉపాధి. సో 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ లైఫ్ ఈజ్ బర్త్, లైఫ్ అండ్ డెత్. ఈ 3 ఆర్ సర్టన్. పుట్టడానికి ముందు మంచి హాస్పిటల్ కావాలి. మన విశాఖపట్నంలో అంత మంచి హాస్పిటల్స్ లేవు. సో నా మొట్టమొదట కోరిక హాస్పిటల్ని ఆధునీకరించడం, వాటిని మెరుగైన హాస్పిటల్స్గా తీర్చిదిద్దడం. అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ చాలా వచ్చి ఉండొచ్చు, అవి అందరికీ అందుబాటులో ఉండవు. కాబట్టి ప్రభుత్వ హాస్పిటల్స్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే ఉన్నతమైన స్థాయిలో తీర్చిదిద్దితే అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేదు అన్న బాధ మా సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఉండదు. సో ఇది నా మొట్టమొదటి ప్రయారిటీ అండి. విశాఖపట్నం ఇస్ అటాచ్డ్ టు సమ్ సబర్బన్ లొకేషన్స్. అక్కడ ఎడ్యుకేషన్ ఉంది కానీ ఇంగ్లీష్ నాలెడ్జ్ తక్కువగా ఉండడం వల్ల, హిందీ పరిజ్ఞానం తక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తగ్గిపోతున్నాయి. నేను ఇక్కడ ఎంపీ అయినా కాకపోయినా అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఒక చిన్న ఆఫీస్ ఓపెన్ చేసి ఆ ఆఫీస్కి అటాచ్డ్ ట్రైనింగ్ సెంటర్ చిన్నది, అక్కడ లోకల్ స్కిల్స్ని ఐడెంటిఫై చేసి ట్రైన్ చేసేటట్టుగా ఒక చిన్న ఆఫీసు, అక్కడ లోకల్గా ఉన్న టీంతో ఒక చిన్న స్టాఫ్ని పెట్టి తద్వారా ప్రతి నెల ఒకసారి దాన్ని రివ్యూ చేస్తూ, ప్రతి వారం నేను పర్సనల్గా వెళ్తాను. ప్రతి నెల ఎవరిని తీసుకొచ్చి అక్కడ లోకల్ స్కిల్స్ డెవలప్ చేయడానికి ఏం చేయాలి, అక్కడ ఏ స్కిల్స్ ఉన్నాయి, దాన్ని ఏ రకంగా డెవలప్ చేయాలనేది అదొక ప్రణాళిక అండి. నేను ఎంపీగా ఉండకపోయినా అన్ని కాన్స్టిట్యున్సీల్లో నా కార్యాలయం ఉంటుంది. ఆ కార్యాలయం ద్వారా అక్కడ ఉన్న స్కిల్స్ని, అక్కడ ఉన్న అవసరాలని గుర్తించి దానికి తగ్గ ప్రణాళిక తయారు చేసుకొని ఆ ప్రాంత అభివృద్ధికి ఏం చేయాలనేది చేస్తాను. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ విశాఖపట్నం పోర్ట్ నుంచి వస్తున్న కాలుష్యం, నగరంలో వెహికల్స్ నుంచి వస్తున్న కాలుష్యం, వీటిని చాలామంది చాలాసార్లు చెప్పారు. నివారణకు చర్యలు తీసుకున్నట్టు కనబడుతున్నాయి కానీ పూర్తిగా తీసుకున్నట్టు అనుకోవడం లేదు నేను. ఎందుకంటే కొంత పోర్ట్ నుంచి జరుగుతుంది, నాకు తెలుసు. పోర్ట్ మోడర్నైజేషన్ చేయడం, ఆ పొల్యూషన్ ప్రివెంట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు అది చేస్తున్నారు. మన బిల్డింగ్స్ అన్నీ కట్టుకొని పార్కింగ్ ప్లేస్ లేకపోవడం. ఇదివరకు నేను ఒక మేడ మీద చూస్తే అన్ని కొబ్బరి చెట్లే కనబడేవి విశాఖపట్నంలో. ఇప్పుడు ఎక్కడ కొబ్బరి చెట్లు కనబడడం లేదు, అంతా కాంక్రీట్ జంగల్ అయిపోయింది. ఆ కాంక్రీట్ వల్ల హీట్ రేడియేట్ అయ్యి విశాఖపట్నం అంతా ఇదివరకు కూల్గా ఉండే సిటీ ఇప్పుడు చాలా హాట్ సిటీగా తయారైపోయింది. సో దీనికి ఒక పథకం నాకు ఉందండి. నేను మున్సిపల్ కార్పొరేషన్తో కూర్చొని ప్రజలతో చర్చించి ప్రతి బిల్డింగ్ పైన ఒక చిన్న గార్డెన్ లాగా, చిన్న లాన్స్, ఆ మొక్కలు, నెక్స్ట్ కట్టబోయే బిల్డింగ్స్లో కూడా బిల్డింగ్ టాప్ని పెద్ద చెట్లు వేసుకునేటట్టుగా, అంటే మీడియం సైజ్ ట్రీస్ వేసుకునేటట్టుగా, మనం ఎలాగైతే ఇళ్లపైన ఓవర్ హెడ్ ట్యాంకులు కడతామో అటువంటివి 2-3 ట్యాంకులు వేసి ఆ 2-3 ట్యాంకుల్లో పెద్ద చెట్లు, అంటే మరీ బిల్డింగ్ కూల్చే చెట్లు కాకుండా గ్రీనరీ ఇచ్చే చెట్లు బిల్డింగ్ పైన పెట్టడం వల్ల మొత్తం పైనుంచి చూస్తే, ఫ్లైట్ నుంచి చూస్తే, ఆకాశం నుంచి చూస్తే గ్రీన్ సిటీగా కనబడేటట్టు చేయొచ్చు. దీనికి ప్రజల సహకారం కావాలి, మున్సిపాలిటీ సహకారం కావాలి. అది తప్పకుండా లభిస్తుందని నేను అనుకున్నాను. అన్నిటికీ కాలుష్య నివారణ చేయడం ఒకటి. సో నేను చెప్పిన మొదటి ఎంపవర్మెంట్ అయితే, రెండో ఎంప్లాయ్మెంట్ అండి, ఆ ఉద్యోగం గురించి చెప్పాను. ఇంకా మూడోది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, కాలుష్యం. నాలుగోది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్. ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది, ఇంప్లిమెంట్ జరగడం లేదు. సో ఎవ్రీబడి షుడ్ గెట్ ఎడ్యుకేటెడ్ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ ఎడ్యుకేషన్ షుడ్ బి క్వాలిటీ ఓరియంటెడ్. అంటే ఎంపవర్మెంట్, ఎంప్లాయ్మెంట్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అండ్ ఎడ్యుకేషన్, ఆటోమేటిక్గా ఎకనామిక్ గ్రోత్ అనేది ఇట్స్ ఎ బై ప్రోడక్ట్ నాకు సంబంధించి. ఇది నేను సాధారణ స్థాయిలో చేసి సక్సెస్ అయ్యాను, నాకు ఈ మంత్రం తెలుసు. కాబట్టి ఇది కొద్దిగా లార్జ్ స్కేల్లో చేయాలనేది ఒకటి ఉంది. ఈ ఎన్జిఓస్ ఉన్నారండి విశాఖపట్నంలో చాలామంది. ఆ ఎన్జిఓస్కి సరైన సాయం అందక, చేద్దామని ఉద్దేశం వాళ్ళకు ఉంది, వాళ్ళకి సరైన సాయం అందడం లేదు. ఈ ఎన్జిఓస్ అందరికీ కలిపి ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ తయారు చేసి ఆ ఎన్జిఓస్తో పాటు నేను కూడా కూర్చొని వాళ్ళకి హౌ వీ కెన్ హెల్ప్ ద సొసైటీ, అన్నిటికంటే ముందు గవర్నమెంట్ ఏదో చేస్తుంది అనుకుండా మనకి ఎలా సాయం చేసుకోగలం, మన వీధిలో ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి మనం ఏం చేయగలం, ఇదొకటి ఒక ఆలోచన అండి. రెండోది, ఈ పార్టీలో మాత్రమే ఏమైనా కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మిగతా పార్టీలో అది లేదండి. నెక్స్ట్ ఎస్సీలకి, బీసీలకి, మైనారిటీస్కి కాంగ్రెస్ పార్టీ చేసినంత
వేరే పార్టీలు ఏవి ఇంట్రెస్ట్ తీసుకోవడం లేదు. సో ఇవన్నీ కారణాలతోటి నాకేమనిపించిందంటే కాంగ్రెస్ ఇస్ ద రైట్ పార్టీ. నేను 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ వెనక నుంచి చూస్తున్నాను. అంటే మీరు అందరూ అనుకోవచ్చు ఈ రోజు వచ్చాడు వీడు కాంగ్రెస్ పార్టీని పొగుడుతున్నాడు కాదండి. నేను కాంగ్రెస్ పార్టీలో గత 35 సంవత్సరాలుగా చాలా ప్రగాఢమైన అనుబంధం ఉంది. ఇప్పుడు ఎందుకు వచ్చానంటే ఈ రోజులో అయితే కాంగ్రెస్ పార్టీ తెలివైన వాళ్ళు ఎవరు కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకోవడం చాలా మంది నాకు కామెంట్ చేశారు. కానీ నేను తెలివైన పనే చేశాను అనుకుంటున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడే నిజమైన నాయకుడు అవసరం ఉంది. ఎందుకంటే చేసిన పథకాలన్నీ ప్రజల దగ్గర తీసుకెళ్ళి చెప్పడానికి కానీ ఉన్న పథకాలని తూచా తప్పకుండా అమలు చేయడానికి కానీ కాంగ్రెస్ పార్టీ రిక్వైర్మెంట్ ఉంది.